హరే కృష్ణ అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద లీలామృతం క్లాస్లోకి. శిల ప్రభుపాద లీలామృతం మనం చర్చించుకుంటున్నాము. ఇప్పుడు శిల ప్రభుపాద వారు మాయాపూర్ నుంచి ఇప్పుడు బృందావన్ బయలుదేరి వెళ్ళారు. అది ఫిబ్రవరి 1972. ప్రభుపాదుల వారు ఇలా బృందావన్లో లేనప్పుడు ఆయన ఆ సమయంలో అక్కడ కొంతమంది డివోటీస్ భక్తులందరూ మిస్టర్ ఎస్ ఎవరైతే ల్యాండ్ ఆ యొక్క ప్లేస్ ఇస్తానన్నారో ఇస్కాన్కి, ఆయన అడగడం మొదలుపెట్టారు. మీరు మరి మాకు లీగల్గా ట్రాన్స్ఫర్ చేస్తే, పర్మిషన్ ఇస్తే మేము ఈ ల్యాండ్ యూజ్ చేసుకోగలుగుతాం ఇస్కాన్ కోసం అని. ముఖ్యంగా ప్రభుపాద వారు ఒక వ్యక్తి, ఒక డివోటీని, తన శిష్యుల్ని క్షీరోదాక్షాయి ప్రభు ఆయనకి యొక్క బాధ్యతను అప్పచెప్పారనమాట. మిస్టర్ ఎస్ నుంచి ఆ యొక్క ల్యాండ్ యొక్క పత్రాలు, డీడ్, అది ఎలాగైనా సరే సంపాదించు అని. క్షీరోదాక్షాయి ప్రభు మిస్టర్ ఎస్కి బాగా అడిగారనమాట. అప్పుడు మిస్టర్ ఎస్ ఎందుకో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. తర్వాత ఆయన తన భార్య అయిన మిస్సెస్ ఎస్తో కూడా మాట్లాడి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరితో కూడా కలిసి మాట్లాడారన్నమాట క్షీరోదాక్షాయి ప్రభు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము ఈ యొక్క నిర్ణయాన్ని శ్రీమతి రాధారాణి యొక్క ముందు ఉంచుతాము, ఇంకా ఆమె ఇష్టమని. అప్పుడు మిస్సెస్ ఎస్, అదే మిస్టర్ ఎస్ వాళ్ళ భార్య, ఆమె క్షీరోదాక్షాయి ప్రభుని అడిగిందనమాట, నువ్వు 2 పేపర్ల స్లిప్స్ తీసుకో, ఒక దాంట్లో ఎస్ అని రాయి, ఇంకో దాంట్లో నో అని రాయి. దాని తర్వాత ఇవి రెండింటిని ఫోల్డ్ చేసి ఆమె వారి యొక్క ఫ్యామిలీ డీటీ, ఫ్యామిలీ విగ్రహం అయిన రాధాకృష్ణుల ముందు ఉంచింది. తర్వాత క్షీరోదాక్షాయి ప్రభువుని అడిగిందనమాట, నువ్వు ఆ రెండిట్లో పేపర్ తీసుకొని రా అని. ఆ రెండిట్లో ఒక స్లిప్ని తీసుకొని రమ్మని చెప్తే ఆయన ఒకటి తీసుకొని వచ్చారు క్షీరోదాక్షాయి ప్రభు. అది మిస్టర్ ఇంకా మిస్టర్ ఎస్ సమక్షం, మిస్టర్ ఇంకా మిస్సెస్ ఎస్ సమక్షంలోనే. ఓపెన్ చేసి చూడగా ఆ స్లిప్లో ఎస్ అని రాసింది. ఎస్ అని రాసింది. అది విని ప్రభుపాద వారు చాలా ఆనందపడ్డారు. ఆయన అన్నారు, నువ్వు ముఖ్యంగా కృష్ణుడి కోసం ఈ యొక్క ల్యాండ్ని సంపాదించావు, నేను చాలా సంతృప్తి ఆనందంతో ఉన్నానని. ఇప్పుడు మనమందరం కలిసి ఇక్కడ బృందావన్లో కూడా ఒక మంచి సెంటర్, అద్భుతమైన సెంటర్ని మనము ఇక్కడ కట్టాలి అని. మార్చి 1972లో శిల ప్రభుపాద వారు బృందావన్కి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. ఇప్పుడు మిస్టర్ ఎస్తో ఈ డీడ్ని సైన్ చేద్దామని. అలాగే అక్కడ కూడా ఇప్పుడు శంకుస్థాపన, శిలాన్యాసం, ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ సెరమనీ అది చేయడానికి ఇక్కడికి కూడా బృందావన్కి వచ్చారు. ఎలాగైతే ఆల్రెడీ బాంబేలో చేశారు జూహు మందిరం కోసం, తర్వాత మాయాపూర్కి వెళ్ళి గౌర పూర్ణిమ ఉత్సవం రోజు ఆ టైంలో మాయాపూర్లో చేశారు మందిరం కోసం శంకుస్థాపన. ఇప్పుడు ఫైనల్గా బృందావన్లో కూడా చేయడానికి వచ్చారనమాట. గోస్వాముల యొక్క పర్మిషన్ తీసుకొని రాధా దామోదర్ మందిరం దగ్గర, అక్కడ రాధా దామోదర్ మందిరంలోనే తన శిష్యులకు కూడా నివసించడానికి అనుమతిని తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ రమణ రేతిలో కన్స్ట్రక్షన్లో ఉంది కనుక ఆ సమయంలో. యమునా మాతాజీ అప్పుడు అక్కడ ఉన్నది. ఆమె తన వాక్యాల్లో చెప్తుంది, పొద్దున గోస్వామీస్ వారు ప్రభుపాద వారితో పాటు ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ ఫైనల్ చేసుకుంటున్నారు. ఇక్కడ రాధా దామోదర్ మందిరంలో కొన్ని రూమ్లలో తన శిష్యులు నివసిస్తారు అని. అదే సమయంలో అగ్రిమెంట్ రాయాలి, ఫైనల్ చేద్దామనుకునే సమయంలో కరెంటు పోయింది. ప్రభుపాదులు వారు తన సెక్రటరీ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ టైప్ రైటర్ని యూజ్ చేయలేకపోయారు. ప్రభుపాదుల వారికి ఆ సమయంలో నేను గుర్తు చేశాను, నాకు క్యాలిగ్రఫీ వచ్చు, అంటే అది ప్రింటింగ్ అయిన విధంగా చేత్తోనే రాసే ఒక కళ అన్నమాట. అది నాకు వచ్చు అని చెప్పింది.
యమునా మాతాజీ నేను చెప్పాను. ఇంకా దానికి కావాల్సిన పెన్లు మిగతా అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి వస్తువులని. సో ప్రభుపాల్ వారు వెంటనే ఏమి రాయాలో, డ్రాఫ్ట్ ఏం చేయాలో అగ్రిమెంటు మొత్తం రాసిచ్చారు ఆమెకి. ఆమె పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆమె కూర్చొని వెంటనే గోల్డ్ ఎంబోజింగ్తో క్యాపిటల్స్లో 15 నిమిషాల్లో ఆ అగ్రిమెంట్ మొత్తం తయారు చేసి ప్రభుపాద్ దగ్గర తీసుకొచ్చింది. ప్రభుపాద్కి చూపించింది. అప్పుడు ప్రభుపాల్ వారు ఆ అగ్రిమెంట్ని గోస్వాములకు ముందు చూపించి, చూడండి ఎంతో ఆనందంతో నా శిష్యులు అన్నిట్లో దక్షులు. సో అనేసి ఆ అగ్రిమెంట్ అయిపోయింది, చేసుకున్నారు. దాని తర్వాత భక్తులందరూ కూడా, శిష్యులు కూడా అక్కడ రాధా దామోదర మందిరంలో ఉన్న రూమ్స్లో నివసించడానికి వాళ్ళకి అనుమతి లభించిందంటారు. తర్వాత ప్రభుపాల్ వారు నివసించిన రూమ్లో కూడా వాళ్ళు వచ్చి క్లీనింగ్ చేయడానికి కూడా అనుమతి కలిగిందనమాట. సో ప్రభుపాల్ వారు అనుకున్నారు ఇదే మంచి సమయం, ఈ అగ్రిమెంట్లోనే తన యొక్క ఈ రూమ్స్ ఏ రూమ్లలో అయితే ప్రభుపాల్ వారు ఉన్నారో ఆ రూమ్లో అలాగే భద్రంగా చూసుకొని జాగ్రత్తగా ఉంచడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా ఫైనల్గా అక్కడ ల్యాండ్ కోసం రమణ రేతిలో ప్రభుపాల్ ద్వారా ల్యాండ్ ఫైనల్ ట్రాన్సాక్షన్ చేయడం కోసం అనేసి మిస్టర్ ఎస్తో పాటు కలిసి మెజిస్ట్రేట్ కోర్ట్ మథురాలో కలిశారు. లాయర్ల సమక్షంలో దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశారనమాట. ప్రభుపాల్ వారు చూశారు ఇది కృష్ణుడి యొక్క కృప, బృందావనంలో ఇంత మంచి ప్రదేశంలో మనకు మంచి ప్లాట్ దొరికింది ల్యాండ్ అని. అలా తన జీబీసీ సెక్రటరీలు అమెరికాలో ఉన్న వారికి లేఖ కూడా రాశారు. ఇంకా ఏం చెప్పారంటే ఆ లేఖలో, మీరు ఎంతమందిని వీలైతే అంతమందిని వెంటనే ఇక్కడికి పంపించండి, ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది బృందావనంలో, ఇక్కడ నాకు అవసరం. సో ప్రభుపాల్ వారు చాలా క్లియర్గా చెప్పారనమాట. రూప గోస్వామి, జీవ గోస్వామి యొక్క తరఫున ఇక్కడ నేను ఒక మంచి పెద్ద సెంటర్, మన ఇస్కాన్ సెంటర్ ఇక్కడ స్థాపిద్దాము. తద్వారా బృందావనం నుంచి మళ్ళీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా మనం పాటించుకోవాలో నేర్పించడానికి ఒక మంచి సెంటర్, ఇస్కాన్ సెంటరు బృందావనంలో స్థాపించాలనుకుంటున్నానని. సో ప్రభుపాల్ వారు క్షీరోదక్షయ ప్రభుకు చెప్పారు. ఈ యొక్క సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే చాలా ప్రసాదం తయారు చేయండి, అలా బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రోగ్రాంకి పిలవండి, అందరికీ కూడా పిలిచి ప్రసాదాన్ని పెట్టండి. సో 2 రోజుల తర్వాత ఒక 100 మంది వచ్చారు. ప్రభుపాల్ వారు ఈ శంకుస్థాపన రమణ్ రైతులు ఆ ల్యాండ్లో చేశారనమాట. మళ్ళీ అలాగే గుంత తవ్వారు, ఆ గుంతలోకి దిగారు, అనంత శేషుడిని పెట్టారు. ఈ అనంత శేషుడి పైన ఈ మందిరం అంతా కూడా స్థాపితమై ఉంటుందని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది అన్నమాట. పొద్దున ప్రోగ్రాం అయిపోయింది. కానీ రాత్రి అర్ధరాత్రి ఏమైందంటే కొంతమంది అక్కడ రౌడీలు, గుండాలు వచ్చి అటాక్ చేశారనమాట ఆ ప్లేస్ని. అసలు వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఒక విధవ సాధు ఉండేదన్నమాట, ఒక లేడీ. ఆమె కోపం వచ్చింది, ఇలా మిస్టర్ ఎస్ తనకి ఈ ల్యాండ్ ప్లాట్ ఇవ్వకుండా అది ఈ ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చేశారని ఆమెకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె ఎన్నోసార్లు అడిగిందనమాట ఆ మిస్టర్ ఎస్ని, నాకు ఈ ల్యాండ్ ఇవ్వు అని. కానీ ఆయన ఇస్కాన్కి ఇచ్చేసరికి ఆమె కోపం వచ్చి గూండాల్ని పంపించింది. గూండాల్ని పంపించి అక్కడ గుంత తవ్వి అక్కడ కట్టారు కదా మొత్తం. తర్వాత అన్నీ అక్కడ కావాల్సిన సామాగ్రి అంతా కూడా వేసి అంతా దాన్ని కప్పేసి అక్కడ అంతా ఒక చిన్నగా కట్టారనమాట. ఇలా చిహ్నంగా ఇక్కడ జరిగింది ఈ శంకుస్థాపన అని. సో అక్కడ గుండాలు వచ్చి అదంతా తవ్వేసి అందులో అంతా చెత్త పోసేసి ఇంకా అక్కడంతా కూడా ఒక ల్యాండ్ మన ఇది ఇస్కాన్కి చెందింది అని అక్కడ ల్యాండ్ సైన్ బోర్డును కూడా పీకేసి ఈ విధంగా అక్కడంతా కూడా కలుషితం చేసేసారన్నమాట ప్రదేశాన్ని. అప్పుడు ప్రభుపాల్ వారు రాధా దామోదర మందిరంలో తన రూమ్లో ఉన్నారు. అది ఎప్పుడైతే విన్నారో వెంటనే ప్రభుపాల్ వారు చాలా కోపం వచ్చేసింది. ఆయన ఎంతో కోపంతో వెంటనే తన శిష్యులకు చెప్పారు, మన దగ్గర పత్రాలు ఉన్నాయి, ఈ యొక్క ల్యాండ్ యొక్క డీడ్ మన దగ్గర ఉంది, అది ఇస్కాన్ పేరు మీద ఉంది, వెంటనే వెళ్ళి పోలీసులకు చూపించండి అని వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయమన్నారు. సో వెంటనే వాళ్ళు వెళ్ళి పోలీసులకు చూపిస్తే అదే రోజు రాత్రిన
పోలీసులు వచ్చి ఇంకా ల్యాండ్ని గార్డ్ చేశారనమాట. అలా ఆ గుండాలు ఎవరైతే ముందు వచ్చి అక్కడ అంతా నాశనం చేసి వెళ్ళారో మళ్ళీ అక్కడ రాగానే పోలీసులు వాళ్ళని వార్నింగ్ ఇచ్చి తరిమి కొట్టారనమాట. ఇంకా వాళ్ళు మళ్ళీ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ దెబ్బకి మళ్ళీ వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు చెప్పారు, మనము ఒక మంచి భక్తుడిగా అవ్వాలనుకుంటే ఎంతోమంది శత్రువులు తయారవుతారంట, చాలామంది శత్రువులు తయారవుతారు. సో ఇది జరగడంతో ప్రభుపాద వారికి అనిపించింది, అంటే మనము కరెక్ట్గానే ఫాలో అవుతున్నాం ప్రాసెస్, మంచిగా భక్తి చేయాలని తలుచుకొని చేయడానికి ప్రయత్నిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలా వస్తున్నాయంటే కరెక్ట్గానే మనం ఫాలో అవుతాము. వెంటనే మనం ఇక్కడ ఇదే ల్యాండ్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొదలు పెట్టాలని ప్రభుపాల్ వారు నిర్ణయించుకున్నారు. కనీసం ముందైతే ఇక్కడ ఈ ఫెన్సింగ్ చేసుకోవాలి, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో. ఇంకా వెంటనే ఇక్కడ చిన్న చిన్న హట్స్ గుడిసెలు కట్టుకొని వెంటనే మన డివోటీస్ వచ్చి కన్స్ట్రక్షన్ సైట్ మీద ఇక్కడే నివసించడం మొదలుపెట్టాలి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేయాలి. ఇది ప్రభుపాల్ వారి యొక్క ఆదేశం అన్నమాట. తేజస్ ప్రభు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూద్దామంట. ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ కృష్ణ బలరాం మందిరం నిర్మాణం జరగబోతుంది అని. మాకు సరిగ్గా తెలీదు ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే మేము చూసాము ఇది చాలా దూరం ఉంది ఈ ప్లేసు, ఇక్కడ చాలా దూరంగా ఉంది రమణ రేతి, ఇక్కడ ఎవరు లేరు చుట్టుపక్కల, ఇదంతా ఇక్కడంతా బందిపోట్లు దొంగలు వచ్చే ప్లేస్గా ఉంది. సో ఇక్కడ మేము పెద్ద మందిరం కడితే ఎవరు వస్తారు అని మేము అనుకున్నాము. కానీ ప్రభుపాల్ వారు చెప్పారు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అందరూ అక్కడికే వస్తారు అని. ప్రభుపాల్ వారి సెక్రటరీ శ్యామ్ సుందర్ ప్రభు తన యొక్క గురు భ్రాతకి ఈ బృందావనంలో కొత్త ల్యాండ్ ఏదైతే సంపాదించారో దాని గురించి రాస్తూ ఒక లేఖలో రాశారన్నమాట. సో ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందే ప్రభుపాల్ వారు ఈ యొక్క 4,800 స్క్వేర్ యార్డ్ యొక్క ఈ ప్లాట్, గిఫ్ట్ ప్లాట్ని రమణ రైతులో ఎక్కడైతే కృష్ణుడు తన మిత్రులతో ఆటలాడుకునేవారో ఈ ప్రదేశం రాధా దామోదర మందిరం నుంచి 10 నిమిషాల నడక దూరంలోనే ఉంది. సో ప్రభుపాల్ వారి ల్యాండ్ బాగా చూశారు, కొలిచారు కూడా. ఆయన మాస్కిటో నెట్ నుంచి తాడదీసి దాంతో కొలిచారు. దాని తర్వాత దీని గురించి ప్లాన్లు వేశారు, తర్వాత ఏం చేయాలి ఏంటనేది, తర్వాత డీడ్ కూడా తయారు చేశారు. తర్వాత మథురాకి వెళ్ళి అక్కడ సైన్ చేసి సీల్ చేసి మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా ఫార్మాలిటీ అంతా కంప్లీట్ చేశారు. తర్వాత ప్రభుపాల్ వారు నాకు చెప్పారు, అట్లీస్ట్ కనీసం 50 మంది యుఎస్ నుంచి ఇండియాకి వెంటనే రావాలి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కనుక. ఎందుకంటే భారతదేశంలో మంచి ఇప్పుడు చాలా సాలిడ్ ప్రోగ్రామ్ ఉంది, ప్రీచింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాయాపూర్లో, బృందావన్లో, బాంబేలో, 3 చోట్ల. అన్ని చోట్ల కూడా మనకి స్థలం లభించింది కాబట్టి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుపాల్ వారు అన్నీ చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, కొద్ది మంది ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకేంటంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇప్పటికీ మన ఇస్కాన్లో అన్నిటికన్నా పెద్ద ప్రాజెక్టులు ఇవి. సో ఇవి 3 చోట్ల ఒకేసారి డెవలప్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఈ 3 ప్రాజెక్టులు ప్రభుపాల్ వారికి అన్నిటికన్నా కూడా చాలా ప్రియమైన ప్రాజెక్టులు, ఇవి కంప్లీట్ చేయాలి అని రాశారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు బాంబే నుంచి దూరంగా ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు బాంబే వదిలి వెళ్ళారు ఫిబ్రవరి 10వ తారీఖున. సో తర్వాత అక్కడ మిగతా 50,000 పేమెంట్ కూడా చేసేసారనమాట మిస్టర్ ఎన్కు. తర్వాత భక్తులు కూడా అక్కడి నుంచి జుహు ల్యాండ్కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడికి షిఫ్ట్ అయ్యి దాని తర్వాత అక్కడ చూస్తే రాత్రుల్లో ఎలుకలు దోమలు బాగా డిస్టర్బ్ చేసేవన్నమాట, నిద్ర పట్టేది కాదు భక్తులకు అక్కడ. సో అక్కడ వాళ్ళు కొంచెం అంతా క్లీన్ చేయడానికని ప్రయత్నిస్తే అక్కడ అన్నీ కూడా లిక్కర్ బాటిల్స్, ఇంకా అంత డ్రైనేజ్ అంతా కూడా ఓవర్ఫ్లో అవ్వడం. సో ఈ విధంగా ఇవన్నీ చూసి ప్రభుపాదులు కూడా ఆ సమయంలో లేరు.
అలాంటి సమయంలో వారి యొక్క ఈ సంకల్పం అనేది కొంచెం వీక్ అయిపోయిందనమాట. కానీ అప్పుడు బ్రహ్మానంద స్వామి కలకత్తా నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అక్కడ శిల ప్రభుపాదుల వారితో ఇంతసేపు ఇన్ని రోజులు ఉన్నారు కనుక బ్రహ్మానంద స్వామికి చాలా స్ట్రాంగ్ సంకల్పం ఉండి వచ్చి అందరికీ ప్రేరణ ఇచ్చారు. సో ఈ విధంగా బాంబే భక్తులందరికీ కూడా ఒక కొత్త ప్రేరణ కలిగిందనమాట. ఎలాగైనా సరే ఈ ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేసి ఇక్కడే ఒక పెద్ద పండాలు కట్టాలి అని అందరికీ ప్రోత్సహించారు. ఇప్పుడు బ్రహ్మానంద స్వామి ఎప్పుడు కూడా పెద్ద పండాల్ ప్రోగ్రాం ఏమీ చేయలేదు. సో అందుకనే ఆయన ఎప్పుడు కట్టలేదు, పెద్ద పండాలు ఎప్పుడు వేయలేదు కనుక ఆయన ఒక కాంట్రాక్టర్కి ఈ హైర్ చేసుకొని ఆయనకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. ఆ విధంగా భక్తులందరికీ కూడా చటాయిలతోని అంటే గుడిసెల్లాగా చిన్న చిన్న హట్స్ అన్నీ కట్టించారు. ఇంకా అంతేకాకుండా పండాల్ పెద్ద ఫెస్టివల్ కోసం పండాల్ కూడా కట్టారు. కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడం కన్నా ముందు పండాల్ కట్టడం కూడా గ్రౌండ్ అంతా కూడా క్లియర్ చేయాలన్నమాట. అక్కడ అన్నీ ఏవో పిచ్చి పిచ్చి చెట్లని పెరిగిపోయాయి అనమాట. అవన్నీ క్లియర్ చేసేయాలి. సో అందుకని ఇవన్నీ భక్తులందరూ కష్టపడుతున్నారు దానికోసం. మిస్టర్ సేటి ఆయన ఒక నైబర్ ఇంకా లైఫ్ మెంబర్ అనమాట, పక్కనే ఉంటాడు. ఆయన లైఫ్ మెంబర్ కూడా. ఆయన కొంతమందిని లేబర్స్ని హైర్ చేసి అక్కడున్న పిచ్చి చెట్లను మొక్కలను అన్నింటిని కూడా తీసేసి క్లీన్ చేశారనమాట. అలాగే ఇంకొంతమంది లైఫ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా బాంబేలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఈ విధంగా ఇంకొంతమందిని కూడా హెల్ప్ కోసం అసిస్టెన్స్ కోసం ఇచ్చారు. ఆ విధంగా మిస్టర్ ఎన్ కూడా హెల్ప్ చేశాడు. ఆయన ఒక అసిస్టెంట్ని పంపించి మిస్టర్ మాతార్ ఆయన కూడా కొంచెం లేబర్స్ని హైర్ చేసి అక్కడంతా క్లీన్ చేసేసారు. ఆ విధంగా అందరూ కలిసి ఫైనల్గా ప్రభుపాదు వారు తిరిగి వచ్చే కన్నా ముందు అక్కడంతా ఏర్పాట్లన్నీ చేయడానికి రెడీ అయిపోతున్నారు. సో శ్రీ శ్రీ రాధా రాస్బిహారీ విగ్రహాలు ఈ యొక్క హరే కృష్ణ ల్యాండ్ జూహులో ప్రవేశించాయి, ట్యాక్సీలో వచ్చాయన్నమాట. అలా డివోటీస్ వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని విగ్రహాలని ట్యాక్సీలో తీసుకొచ్చారు. సో ఇంతకుముందు కూడా వారిని విగ్రహాలని తీసుకెళ్లారు, మంచి అపార్ట్మెంట్లో పూజింపబడేవి. ఇప్పుడు ఇక్కడ టెంట్లో నివసిస్తున్నారన్నమాట విగ్రహాలు. సో ఈ విధంగా ఫస్ట్ పండాల్లో వచ్చాయి విగ్రహాలు. రాధా రాస్బిహారీ వచ్చారు పండాలు క్రాస్ మైదాన్లో డౌన్ టౌన్ బాంబేలో అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ ఆ సమయంలో చౌపాటి బీచ్ దగ్గర అది. అక్కడ ఎంతో చక్కగా పల్లకీలో తీసుకొచ్చారు, ఎంతో బాగా శృంగారం చేసి. కృష్ణుడేమో తెల్లటి పాలరాతితో, చేతిలో సిల్వర్ ఫ్లూట్ ఉంది. అలాగే రాధారాణి ఏమో చెయ్యి ముందుకు పెట్టి ఆశీర్వదిస్తుంది అందరినీ. సో ఎంతో అందమైన విగ్రహాలు అన్నమాట. ఈ రాధా రాస్బిహారీ విగ్రహాలు చాలా అందమైన విగ్రహాలు. ఇలా మొట్టమొదటిసారి అవి దర్శనమిచ్చాయి చౌపాటిలో దగ్గర. సో దాని తర్వాత అక్కడ నుంచి రాధా రాస్బిహారీ వాళ్ళు రెండు విగ్రహాలు ఆకాష్ గంగా బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ భక్తులు మంచి స్టాండర్డ్గా పూజలు చేశారు రాధా రాస్బిహారీకి. ఎప్పుడైతే ప్రభుపాల్ వారు ఇలా ఆదేశం ఇచ్చారో రాధా రాస్బిహారీని ఎంత వీలైతే అంత తొందరగా మన జూహు ల్యాండ్కి తరలింపజేయాలి, ఎప్పుడైతే డౌన్ పేమెంట్ ఇంకా మిగతా పేమెంట్ చేస్తామో అని అన్నప్పుడే కొంతమంది భక్తులు ప్రశ్నించారు, అదేంటి అక్కడ ల్యాండ్ మీద సరైన వసతులు లేవు, విగ్రహాలకి సేవ చేయడానికి సరైన వస్తువులు లేవు కదా, ఇప్పుడే ఎందుకు విగ్రహాలను అక్కడ ల్యాండ్ మీదకి తీసుకురావడం, మందిరం అంతా కట్టిన తర్వాత విగ్రహాలని మనం షిఫ్ట్ చేయొచ్చు కదా అని అడిగారనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, ఒక్కసారి విగ్రహాలు మనం అక్కడ ప్రతిష్ఠింపజేస్తే ఇంకా ల్యాండ్ అనేది సంపూర్ణంగా ఏమవుతుందంటే అక్కడ నుంచి మనం ఎవరు కూడా తరిమేయలేరు, తీసేయలేరు. ఇంకోటి ఏంటంటే ప్రభుపాల్ వారికి బాగా తెలుసు ఎలా పూజలు ఎక్కడ విగ్రహాలకి ఎలా చేయాలనేది. కానీ ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఎలాగైనా సరే ఈ ల్యాండ్ అనేది మనము దక్కించుకోవాలి. ఇంకా ఆయన రాధా రాస్బిహారీకి చెప్పారు, భవిష్యత్తులో ఇక్కడ మందిరం కట్టిన తర్వాత ఒక అందమైన సింహాసనాన్ని, రాజసింహాసనం వంటి మంచి ఆల్టర్ని భగవంతుడికి అర్పిస్తానని. కానీ
ముందు ఇక్కడ టెంపుల్ కట్టాలి, మంచి సింహాసనం భగవంతుడికి కట్టాలంటే ముందు మనకి ల్యాండ్ ఉండాలి కదా. ఈ ల్యాండ్ ఇక్కడే ఉండాలి మనతో పాటే అంటే విగ్రహాలు ఇప్పుడే రావాలి. సో విగ్రహాలు అయితే వచ్చేసాయి, రాధారాస్ బిహారీ వచ్చేసారు జూహు మందిరం కన్స్ట్రక్షన్ కన్నా ముందే ఆ యొక్క ల్యాండ్ మీదికి. కానీ ఇప్పుడు దాంతో భక్తులకు కొంచెం కష్టాలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే లేచి రోజు మంగళారతి చేయడం, రెగ్యులర్గా ఆరతి చేయడం, అలాగే 6 సార్లు భగవంతుడికి భోగ నైవేద్యాలు అర్పించడం. సో ఎందుకంటే అక్కడ కిచెన్ కూడా చాలా చిన్నది, సింపుల్గా ఉంది. సో అక్కడ మంచి వసతులు లేవు కాబట్టి కొంచెం ఈ కష్టం అనేది పెరిగిపోయింది అనమాట సేవలో. ఎలా అంటే ఆ రాధారాస్ బిహారీ ఉన్న టెంట్ కూడా కొంచెం గాలి గట్టిగా వస్తే ఊగిపోతుందంట. సో ఆ విధంగా శిల ప్రభుపాదుల వారు అయినా కానీ ఆయన చెప్పారు, ఏదేమైనా సరే రాధారాస్ బిహారీ విగ్రహాలు అక్కడ రావాల్సిందే. సో ఇది శిల ప్రభుపాదుల వారి యొక్క ఆదేశం కాబట్టి అందరూ కలిసి చేశారు. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, ఒకసారి ఈ విధంగా కృష్ణుడు అక్కడికి వచ్చి నివసించడం మొదలు పెడితే ఆ విధంగా సో దానికి అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే డెఫినెట్గా ఆ ల్యాండ్ ఆటోమేటిక్గా కృష్ణుడికి చెందింది అయిపోతుందని అందరికీ అర్థమవుతుందని. ఇంకా భగవంతుడిని ఇలా ఆయన సరైన వస్తువులు లేకున్నా కానీ ప్రభుపాదుల వారు ఇక్కడ భగవంతుడిని ఆహ్వానించారు కాబట్టి ఆయన భగవంతుడికి ఇలా ప్రార్థించుకున్నారు, రాధారాస్ బిహారీకి, మీరు దయచేసి ఇక్కడ ఉండండి, నేను మీకోసం అందమైన మందిరాన్ని నిర్మిస్తాను. సో ఆ మాట ఇచ్చారు విగ్రహాలకి ప్రభుపాదుల వారు. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి రాధారాస్ బిహారీ విగ్రహాలు అక్కడ ఫెస్టివల్ పండాలు అన్నీ రెడీ అయిపోయాయి ఆ ల్యాండ్ మీదే. సో ఆ విధంగా ఇప్పుడు అటెండెన్సు పెండాల్ ప్రోగ్రామ్కి డౌన్ టౌన్ బాంబేలో పెండాల్ ప్రోగ్రాంలో వచ్చిన అంత సంఖ్యలో లేరు, కానీ ఇక్కడ ఒక 500 మంది సుమారుగా ప్రతిరోజు రాత్రి వేళ ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనాన్ని వినడానికి వస్తున్నారు. అయినా కానీ ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు, సంతృప్తి పడ్డారు. ఎందుకంటే ఇది మన ల్యాండ్ పైన ఈ ప్రోగ్రాం జరుగుతుంది, ఇది మొదలు అవుతుంది అంతే, ఇది స్టార్టింగ్ మాత్రమే. కాబట్టి ప్రభుపాదుల వారు ఎంతో సంతృప్తితో ఉన్నారన్నమాట. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు ప్రతిరోజు ఈవినింగ్ అలా లెక్చర్ ఇచ్చేవారు పండాల్లో. తర్వాత కీర్తన జరిగేది, ఆరతి జరిగేది రాధారాస్ బిహారీకి. తర్వాత పంచద్రవిడ స్వామి ఆయన ఆల్రెడీ 5 టన్నుల దాలు, రైసు, ఇంకా ఫ్లోర్, ఆట, పిండి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారనమాట, డొనేషన్ చేసుకుని పెట్టుకున్నారు. సో భక్తులు డైలీ కిచిడి కుకింగ్ చేసి 125 మందికి ప్రతిరోజు ఫ్రీగా ప్రసాదం కూడా వితరణ చేయడం మొదలుపెట్టారనమాట. ఈ విధంగా ఈవినింగ్ టైంలో ప్రభుపాదుల వారు స్వయంగా తన చేతులతోనే భగవంతుడికి భోగ నైవేద్యం పెట్టిన ఆ ప్లేట్లోంచి హల్వాని తీసి పంచేవారన్నమాట. సో ఆ విధంగా అక్కడ వచ్చిన భక్తులు, ప్రజలు అందరూ కూడా ప్రభుపాదుల వారి చేతి నుంచి ఆ హల్వా తీసుకోవడానికి ముందుకొచ్చేవారు. అందులో పెద్ద పెద్ద మంచి బిజినెస్ చేసే వ్యక్తులు వాళ్ళ భార్యలతో పాటు వచ్చి వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రభుపాదుల వారి చేతి నుంచి ప్రసాదాన్ని రిసీవ్ చేసుకునేవారు. ప్రభుపాదుల వారికి ఈ యొక్క ప్రోగ్రాం చాలా బాగా నచ్చింది. సో ఆయన అనుకున్నారు, ఆయన చెప్పారు భక్తులకు కూడా, ఇలా ఈ ఫెస్టివల్ అనేది ఇలా ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉంటే చాలా బాగుంటుంది. సో ప్రభుపాదుల వారు కూడా అదే టెంట్లో అందరు భక్తులతో పాటు నివసించడం మొదలుపెట్టారు. అలా చూసిన ఒక వ్యక్తి మిస్టర్ ఆచార్య, ఆయన చాలా శ్రేయోభిలాషి మన ఇస్కాన్కి, ప్రభుపాదుల వారికి. సో ఆయన ఇల్లు ప్రాపర్టీ పక్కనే ఉందన్నమాట. అందుకే ఆయన్ని ప్రభుపాదుల వారిని ఆయన ఇన్వైట్ చేశారు, మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి అని. సో ఆ విధంగా ఆయన వచ్చి అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉన్నారు. కొన్ని రోజుల తర్వాతే ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు ఇక్కడ కూడా అదే విధంగా బాంబేలో కూడా, ఇక్కడ జూహులో కూడా అదే శంకుస్థాపన, శిలాన్యాసం, సో అదే సేమ్ అనుష్ఠానం ఇక్కడ కూడా చేశారు, ప్రోగ్రాం చేశారు. తద్వారా వెంటనే దాని తర్వాత ఆయన ఎంత తొందరగా వీలైతే తొందరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పేశారు. రాధారాస్ బిహారీ ఇలా
ఒక టెంట్లో ఉండకూడదు. ఆయన మంచి ఒక వెండి సింహాసనం పైన, మంచి టీక్ వుడ్తో తయారైన వెండి సింహాసనం పైన ఆయన మంచి మార్బల్ ఆల్టర్లో ఆయన ఉండాలి అని. అంతేకాకుండా రాధారాసవిహరి పక్కన లలిత విశాఖ విగ్రహాలు కూడా ఉండాలి అని. సో ఈ విధంగా ఈ టెంపుల్ యొక్క డోమ్ ఎత్తు 100 ఫీట్ల కన్నా ఎక్కువ ఉండాలి అని. ప్రతిరోజు వేలాది మంది దర్శనం తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని, ఇవన్నీ ప్రభుపాదుల వారి కోరిక వ్యక్తం చేశారు భక్తులతో. ఒకరోజు పొద్దున ఇలా ఉత్సవాల కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. హరే కృష్ణ ల్యాండ్లో ప్రభుపాదుల వారు వచ్చారు, ఈ సెరమనీ చేశారు, మళ్ళీ గుంత తవ్వారు. ఆ గుంతలో మళ్ళీ ప్రభుపాదుల వారు అనంతశేష విగ్రహాన్ని స్థాపించారు, కీర్తన చేశారు. అక్కడే తర్వాత యజ్ఞం కూడా చేశారు. ఆ గుంతను తర్వాత అన్ని పదార్థాలు వేసి మూసేశారు. ఇలా ప్రభుపాదుల వారు అక్కడ ప్రోగ్రాం కంప్లీట్ చేసిన తర్వాత బ్రహ్మానంద స్వామి గురించి తెలుసుకున్నారు. ఒక విషయం తెలుసుకొని చాలా కోపం వచ్చేసింది ప్రభుపాదుల వారికి. అదేంటంటే బ్రహ్మానంద స్వామి అక్కడ కాంట్రాక్టర్స్కి 40,000 రూపాయలు ఈ పండాల్ కన్స్ట్రక్షన్ కోసం కాంట్రాక్ట్ మాట్లాడారు. మళ్ళీ ఇది విని ప్రభుపాదుల వారికి చాలా కోపం వచ్చింది. అదే మళ్ళీ మోసపోతున్నారు ఆ శిష్యులు. వీళ్ళందరూ అమెరికా నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చారు, ఇక్కడ భారతీయుల చేతుల్లో మోసపోతున్నారు. సో ప్రభుపాదుల వారు అన్నారు, ఈ పండాల్ కన్స్ట్రక్షన్, ఈ పండాల్ కోసం 40,000 అవసరం లేదు, 4,000 సరిపోతుంది. సో ఎప్పుడైతే కాంట్రాక్టర్లు వచ్చారో డబ్బుల కోసం అనేసి ప్రభుపాదుల వారు చెప్పేశారు, ఖచ్చితంగా మీకు 4,000 ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వను, దీంతోనే మీరు సంతృప్తి పడండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అన్నారు ప్రభుపాదులతో, మాకు మొత్తం 40,000 కావాలి, 40,000 కావాలి అని. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, మీరు ఆల్రెడీ లాభంలోనే ఉన్నారు, మీరు ఆల్రెడీ 500% ప్రాఫిట్ చేసుకున్నారు, కాబట్టి 4,000 తీసుకొని వెళ్ళిపోండి. సో ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఈ భారతదేశంలో ఉండే వీళ్ళు ఎప్పుడైతే చూస్తారో, అమెరికా వాళ్ళు వీళ్ళ డబ్బులున్నాయి అని వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ లాగేసుకుంటున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో ఇక్కడ ఇండియాలో మనం చేసే కార్యాలన్నీ కూడా ఇలా మనం వేస్ట్ చేయడం కారణంగా, మీరు ఇలా వేస్ట్ చేయడం కారణంగా డబ్బుల్ని సగం సమయం, సగం పని అంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే మీకు ఇలా ఎలా డీల్ చేయాలి ఇక్కడ భారతదేశంలో ఇవన్నీ చేయడానికి మీకు తెలీదు. సో ఇలా మోసపోకూడదు వాళ్ళ చేతుల్లో అని ప్రభుపాదుల వారు వాళ్ళకి చెప్పారనమాట. సో ఈ పండాల్ ఫెస్టివల్ జరిగింది. ఈ సమయంలో ఈ కీర్తనల ద్వారా, ఈ లౌడ్ స్పీకర్లో కీర్తనలు రావడం ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అయ్యారనమాట. ఆల్రెడీ మిస్టర్ ఎన్ ఏమో అక్కడ ఎన్నో బిల్డింగ్లో రిపేర్లు, అప్పుడప్పుడేమో నీళ్లు ప్రాబ్లం కూడా, నీళ్లు కూడా లేవు, వారం పాటు నీళ్లు లేకుండా అలా అతను ఏమీ చేయకుండా, ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండడంతో వాళ్ళందరూ ఆల్రెడీ విసుగెత్తిపోయారు ఆయనతో. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క శబ్దం విని ఇంకా వాళ్ళకి బాగా డిస్టర్బ్ అయిపోయారనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా ఒక 20 మంది అమెరికన్లతో పాటు వాళ్ళు నివసించడం వాళ్ళకి నచ్చలేదు. కొంతమంది ఏంటంటే అందులో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళకి వైష్ణవిజం పట్ల వాళ్ళకి ఏమాత్రం దయలేదు. వాళ్ళు ఇంకా భయపడ్డారు, మా పిల్లలు మళ్ళీ హిందూయిజంకి వెళ్ళిపోతారేమో అని భయం కూడా వాళ్ళకి. ఇంకా కొంతమంది అన్నారు, ఇది మా ప్రైవసీ లేకుండా పోతుంది ఇక్కడ మా దగ్గర అని. ఇంకో కొంతమంది ఏమో నిందించారు, వీళ్ళు ఏంటి ఇక్కడ స్త్రీలు పురుషులు సపరేట్గా ఉన్నా కానీ వీళ్ళందరూ ఇలా ఇంతమంది ఇంత దగ్గరగా ఉండడం కరెక్ట్ కాదు అని. సో ఈ విధంగా, కానీ కొంతమంది మాత్రం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళు చూశారు, వీళ్ళు పాశ్చాత్య దేశం నుంచి వచ్చినా కానీ వీళ్ళు వైష్ణవులుగా మారి ఎంతో కష్టపడి భగవంతుడికి ఎంత కష్టమైనా సరే రాధాకృష్ణులకి సేవ చేస్తున్నారు అని కూడా కొంతమంది ప్రశంసించారు. కానీ ఎవరు కూడా ప్రభుపాదుల వారిని నిందించేవారు కాదు. సో అందుకని ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు వారిని శాంతపరిచేవారు ఎంతో సులువుగా. ఎటువంటి గొడవలు ఉన్నా కానీ ఆయన సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు ప్రభుపాదుల వారు. కానీ ప్రభుపాదకి తెలుసు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతుంది అని, ఇంకా గొడవలు అవ్వచ్చు అని. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు మొత్తం వరల్డ్ టూర్. ఆస్ట్రేలియా, జపాన్, హవాయి, యుఎస్, మెక్సికో, యూరోప్, ఇవన్నీ చోట్ల వెళ్ళి ప్రచారం చేయడానికి.
సో ఈ మొత్తం ప్రచార కార్యక్రమం ప్రోగ్రాము 1.5 year, 1.5 సంవత్సరం. అంటే మళ్ళీ ప్రభుపాల్ వారు తిరిగి వచ్చేవరకు ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటంటే స్మూత్గా ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్మూత్గా జరగాలని. సో ప్రభుపాల్ వారు ఇంకా బయలుదేరడానికి కొన్ని రోజులు మాత్రమే ఉందన్నమాట. మధుద్విష స్వామి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేశారు, నాకు ఇక్కడ ఉండడానికి ఏమాత్రం ఉత్సాహం కలగటం లేదు ప్రభుపాద్, నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి నేను ఇంకో చోటుకి వెళ్ళాలి అని, నాకు చేంజ్ కావాలి అని. ప్రభుపాల్ వారు అన్నారు, మరి ఎక్కడికి వెళ్తావు నువ్వు అని. అప్పుడు మధుద్విష స్వామి రిప్లై చేశారు, నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అరే నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, సరే నువ్వు కూడా నాతో పాటు వచ్చేయని. అప్పుడు బ్రహ్మానంద స్వామి వచ్చి ప్రభుపాల్ వారి దగ్గర అన్నారు, నేను నైరోబి నుంచి ఇక్కడికి వచ్చేసాను కదా, నేను లేని పక్షంలో అక్కడ ప్రచారం అంతా కూడా డౌన్ అయిపోయింది, అక్కడ మళ్ళీ నేను తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అని. సో ప్రభుపాల్ వారు సరే మరి తిరిగి వెళ్ళు అని చెప్పారు. మరి ఇప్పుడు బాంబేలో మళ్ళీ మేనేజ్ చేయడానికి ప్రభుపాల్ వారికి ఇంకో వ్యక్తిని మళ్ళీ ఎంచుకోవాల్సి వచ్చింది. ఈసారి ప్రభుపాల్ వారు గిరిరాజ్, ఆయన అప్పుడు ఒక బ్రహ్మచారి, ఇప్పుడు గిరిరాజ్ మహారాజ్. సో బ్రహ్మచారిగా ఉన్న గిరిరాజ్ని అన్నారన్నమాట. ఎందుకంటే ఆయన చూశారు, ఈయన బ్రహ్మచారి అయినా కానీ ఎంతో యంగ్, అంటే యవ్వన వయసులో ఉన్నా కానీ ఆయన ఎంతో బాగా ప్రచారం చేసి ఎంతోమందిని ఇస్కాన్ లైఫ్ మెంబర్స్గా ఆయన తయారు చేశారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా డబ్బులు కలెక్షన్ చేయగలగాలి, లైఫ్ మెంబర్లను తయారు చేయాలి, అందులో గిరిరాజ్ చాలా ఎక్స్పర్ట్. కాబట్టి ఆయన ఎంతో యవ్వన వయసులో ఉన్నా, ఎక్కువగా అనుభవం లేకున్నా, ఆయనకి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి కనుక ప్రభుపాల్ వారు గిరిరాజ్కే ఈ యొక్క బాధ్యతను, ఈ యొక్క హరే కృష్ణ ల్యాండ్ని డెవలప్ చేసే బాధ్యతను ఆయనకు అప్పచెప్పారు. సో అప్పుడు గిరిరాజ్ ఆయన ఏమనిపించిందో ఆయనకి, ఆయన వాక్యాల్లో ఆయన చెప్తున్నాడు, నాకు శీల ప్రభుపాల్ వారు చెప్పారు, యూ విల్ డూ గిరిరాజ్, నువ్వు చేయగలవు అని. సో నేను అన్నాను, ఎస్ శీల ప్రభుపాద్, మీరు ఏదంటే అదే. కానీ లోపల నేను అంత ఆనందంగా లేను, ఎందుకంటే నాకు తెలుసు సంపూర్ణంగా గురువుకి శరణాగతులై ఉండాలి. ఆయన ఏదన్నా మనకి ఏం చెప్పినా మనం అది చేయాలి. అందుకే నేను స్వీకరించాను. ప్రభుపాల్ వారు అన్నారు, మంచి మేనేజ్మెంట్ అంటే ఏది అవసరం ఉంటే అది చేయాలి, అది నువ్వు చేయగలవు అంతే. దాని తర్వాత నేను శీల ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన డెస్క్ వెనకాల కూర్చొని ఉన్నాడు. ఆయన అన్నారు, ఇప్పుడు మొత్తం బాధ్యత అంతా నీపైనే ఉంది. నాకు ఆ సమయంలో కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు ఇంత పెద్ద బాధ్యతను మోయడం అనేది నాకు అలవాట్లేదు. సో ప్రభుపాల్ వారు బాంబేలో ఉన్నప్పుడు హ్యాన్స్ కీల్మెన్ అనే ఒక యంగ్ ఆర్కిటెక్ట్ అనమాట, హాలాండ్ నుంచి వచ్చాడనమాట. ప్రభుపాల్ వారు లెక్చర్స్ విందామని వచ్చారు. అలా వింటూ వింటూ కృష్ణ భక్తి పైన ఆయనకి ఆసక్తి పెరిగిపోయింది. ఆయన కూడా కృష్ణ భావనామృతంలోకి వచ్చేసాడు. సో ప్రభుపాల్ వారు ఈ హ్యాన్స్ని సంపూర్ణంగా భక్తుడిగా తయారు చేసేసి ఆయనకి ఇలా బాంబేలో మనం ఒక హరే కృష్ణ సిటీ తయారు చేయాలి అని ఆయనకి చెప్పారు. అలా ప్రభుపాల్ వారి యొక్క డైరెక్షన్లో హ్యాన్స్ సో ఈ మందిరం కోసం అనేసి డ్రాయింగ్స్, స్కెచ్ వేయడం మొదలుపెట్టారనమాట. సో హ్యాన్స్ చెప్తున్నారు, ప్రభుపాల్ వారు నాకు చెప్పారు, నువ్వు జాగ్రత్తగా విను, భగవంతుడు కృష్ణుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. నువ్వు భగవంతుడు కృష్ణుడి కోసం, ఆయన కోసం మందిరాల్ని నిర్మించడానికి కావాల్సిన డిజైన్లు నువ్వే తయారు చేయాలి. నువ్వు చాలా శ్రద్ధతో ఏమాత్రం భయపడకుండా చేయాలి. నేను అప్పుడు సంపూర్ణంగా ప్రభుపాల్ వారికి శరణాగతం అయిపోయాను. ఆ సమయం నాలో ఎంతో ఆనందాన్ని నాకు లోపల నుంచి వచ్చేసింది. అప్పుడు ప్రభుపాల్ వారు తన యొక్క డెస్క్ ముందట ఉన్న ఫోటోగ్రాఫ్లు ఉన్నాయన్నమాట, చాలా ఫోటోలు ఉన్నాయి. అవి నాకు ఇచ్చి నువ్వు దీన్ని చూడు అని చెప్పాడు. నేను ఆ ఫోటోల్ని చూడడం, పిక్చర్స్ చూడడం మొదలుపెట్టాను. అవన్నీ ఏంటంటే గోవిందజీ, బృందావన్లో ఉన్న న్యూ గోవిందజీ టెంపుల్ యొక్క పిక్చర్స్ అన్నమాట. ఆయన అన్నారు, ఇలాంటి డిజైన్ నువ్వు చెయ్యి, నాకు కావాలి అని. నేను అప్పుడు అడిగాను, ఎంత పెద్దగా ఉండాలి శిల ప్రభుపాద్ అని. అప్పుడు ఆయన ఒక టైపింగ్ పేపర్ నాకు ఇచ్చి ఆయన దీని మీద డ్రా చేయమని చెప్పారు. దాని తర్వాత ఆయన నాకు ఫోటోగ్రాఫ్లు, పెన్సిల్, రూలర్ కూడా ఇచ్చారు. తర్వాత ఆయన పక్క రూమ్లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి
ప్రద్యుమ్న ఉన్నాడు అక్కడే సంస్కృత్ పుస్తకాలు తీసుకొని, శ్యామ్ సుందర్ కూడా అక్కడే లెటర్స్ టైప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టి అప్పుడు డ్రాయింగ్స్ చేయించడం మొదలుపెట్టారు. సో ప్రభుపాల్ వారు గిరిరాజ్కి చెప్పారనమాట, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి, భక్తులందరికీ 64 లక్షల రూపాయలు మందిర నిర్మాణం కోసం మీరు సేకరించాలి అని, డొనేషన్స్ కలెక్ట్ చేయాలి అని. భక్తులందరికీ అస్సలు అర్థం కాలేదు, అంత డబ్బు ఎలా కలెక్షన్ చేస్తాము అని. అందులో కొంచెమన్నా చేయగలమా అనే దాంట్లో కూడా వాళ్ళకి సందేహంగా ఉందన్నమాట. సో అప్పుడు ప్రభుపాల్ వారికి కొన్ని ఐడియాస్ ఇచ్చారు ఎలా చేయాలని. ఎలాగంటే, చాలా సమ్మానీయమైన వ్యక్తుల్ని మీరు ఎలాగైనా సరే ఒక రకరకాల స్కీముల ద్వారా, బెంట్ నామా సిస్టమ్ అంటే ఒక గెస్ట్ రూము ఆయన కొనుక్కుంటాడు, ఆ విధంగా అలా ఎన్నో రకరకాల స్కీమ్స్, ఏ విధంగా మీరు డబ్బులు కలెక్షన్ చేయొచ్చు అనే విషయం అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభుపాల్ వరకు అవన్నిటికన్నా ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకు ఈ ల్యాండ్ మొత్తం సంపూర్ణంగా మనము ఈ ఇస్కాన్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెడతాము. సో మిస్టర్ ఎన్, ఇప్పుడు మనము ఆల్రెడీ ఒప్పందం ప్రకారం ఆయన మనకి డీడ్ ఇవ్వాలి. సో ప్రభుపాల్ వారు గిరిరాజ్ చెప్పారు, నువ్వు వెళ్ళి అతని దగ్గర నుంచి రిటర్న్ అగ్రిమెంట్ తీసుకొని ఆ డీడ్ని వెంటనే తీసుకొని వచ్చేసేయని. సో ప్రభుపాల్ వారు లాస్ట్ లెక్చర్ ఇంకా బాంబేలో ఆయన షడగోస్వాములు, బృందావనంలో ఉండే షడగోస్వాముల గురించి ఆయన వర్ణించారు. అందులో చెప్పారనమాట, విరహంలో ఆ ఆనందం, కృష్ణుడి విరహంలో ఉండే ఆనందం గురించి వ్యక్తం చేశారు. అందులో ప్రభుపాదుల వారు కొంతమంది శిష్యులు అనుకున్నారు, ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా మనల్ని వదిలేసి చాలా సమయం వరకు ప్రచారం కోసం విదేశాలు వెళ్ళిపోతారు, మనం కూడా అలాగే విరహంలో ఉండాల్సి వస్తుంది అని. సో ఇంకా నెక్స్ట్ డే ప్రభుపాల్ వారు ఎయిర్పోర్ట్ బయలుదేరారు. అందరూ ఎంతో ఆనందంగా ఫేర్వెల్ ఇచ్చారు. తర్వాత ప్రభుపాల్ వారు వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా కోసం ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ విఐపి లాంచ్లో కూర్చున్నారు. భక్తులందరూ కూడా ప్రభుపాద్ వద్దనే కూర్చున్నారు. ప్రభుపాల్ వారు చూస్తున్నారు. మధుదీశ్వర స్వామి వెంటనే కీర్తన మొదలుపెట్టాడు. ఆ కీర్తన చూసి ప్రభుపాల్ వారు అన్నారు భక్తులతో, మీరు ఇలాగే కీర్తనలు చేస్తూ ఉంటే మన బాంబే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిపోతుందని. ఎప్పుడైతే ప్రభుపాల్ వారు చూశారో మిస్సెస్ ఎన్ కూడా అక్కడికి వచ్చిందని ఆయన వెంటనే అన్నారు, ఓ మిస్సెస్ ఎన్, మీరు కూడా ఇక్కడ ఉన్నారా అంటే, మీరు కూడా మాలో ఒకరిగా అయిపోతున్నారు అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఒక సామాన్యమైన మనుషుడికి కూడా, వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దర్శనం చేయించగలరు. అటువంటి శక్తి ప్రభుపాల్ వారి దగ్గర ఉంది. సో ఈ విధంగా ఈ మన శాస్త్రాల్లో కూడా రాసుందన్నమాట. ఈ యొక్క భౌతిక జగత్తు యొక్క సాంగత్యం కారణంగా మన ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది మనకి. స్పిరిచువల్లీ వీక్ అయిపోతాం. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళని ఈ డబ్బు, ఇంకా ఇటువంటి మెటీరియలిస్టిక్ పర్సన్స్ అంటే కర్మీలను నుంచి కొంచెం దూరంగా ఉండాలని చెప్పారు. కానీ ప్రభుపాల్ వారు ఏంటంటే, శ్రీల రూపగోస్వామి వారు బోధించిన యుక్త వైరాగ్యం ప్రిన్సిపల్తో ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా కృష్ణుడి సేవలో వినియోగించేస్తారనమాట. సో ఆ విధంగా ఆయన ప్రతిదాన్ని కూడా కృష్ణుడికి సంబంధించి చూస్తారనమాట. సో అలాంటి ఎంతో దక్షమైన శుద్ధ భక్తుడు శ్రీల ప్రభుపాల్ వారు. సో ఆయన భౌతిక జగత్తులో ఉన్నా కానీ ఆయన్ని ఎప్పుడు కూడా భౌతిక జగత్తు స్పర్శించలేకపోయిందనమాట. ఆయన కోసం ఆయన లాంటి భక్తులకి ప్రతి దగ్గర వాళ్ళు కృష్ణుడి చూడగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఏది కూడా భౌతికం కాదు, అన్నిటినీ కృష్ణుడి సంబంధంతో చూస్తారు. సో అలాంటి భక్తుల గురించి కూడా మనము మన వేదిక శాస్త్రాల్లో చదువుతాము. నారదముని ఆయన ఎంత నీచమైన వ్యక్తి అయినా సరే అతన్ని కూడా భక్తుడిగా మార్చేస్తాడు. అలాంటి భక్తుల్ని చింతామణి అంటారు. అంటే వాళ్ళ సంస్పర్శలో వచ్చిన ఎవరైనా సరే భక్తులుగా మారిపోతారు. అటువంటి చింతామణి అంటే ఇనుము, ఆ చింతామణి స్టోన్ చింతామణి రాయికి తగిలితే అది బంగారంగా మారిపోతుందంట.
అలా నారదముని యొక్క సంస్పర్శలో వచ్చిన ఎవరైనా సరే వైష్ణవులుగా మారిపోతారు. ఎటువంటి మృగారి వంటి హంటర్స్, వేటగాళ్ళు కూడా. అలాగే ఇప్పుడు నారదముని ఎలాగైతే పూర్వకాలంలో ప్రచారం చేసి మృగారి వంటి హంటర్స్ని కూడా భక్తులుగా మార్చారు, అలాగే ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క కలియుగంలో ప్రస్తుతం కాలంలో అదే విధంగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఎంతోమంది పతితులను, బద్ధజీవులను కృష్ణుడి భక్తులుగా మార్చేశారు. ఇప్పుడు ఎంతోమందిని అలా కృష్ణ భక్తులుగా మార్చేసి మాయ యొక్క కౌగిలిలోంచి తీసుకొని వచ్చేసారు బయటికి. సో ఈ విధంగా ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఇలా ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఇలాంటి పతిత జీవాత్మలందరినీ ఉద్ధరించి భక్తులుగా మార్చి వాళ్ళ ద్వారా భగవంతుడికి మందిరాల్ని నిర్మింపజేసే గొప్ప మహత్కార్యం చేయడానికి కలిగిన శక్తి, ఆధ్యాత్మిక శక్తి ప్రభుపాదుల వారి దగ్గర ఉంది. కొంతమంది దీన్ని చూసి, ఓ ఇదేంటి ఈయన స్వామీజీ అయ్యండి ఎప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అవి ఇవి చేస్తున్నారని కొంతమంది నిందిస్తారు. ఈయన క్యాపిటలిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేయరు అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిందిస్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఏం నిందిస్తున్నారు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన పూర్వ ఆచార్యులు, గురువు ఇచ్చిన ఆదేశాల్ని పాటిస్తూ ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఆయన శ్రీమద్ భాగవతం కూడా రాశారు. అమెరికాకు రాకున్న ముందే ఆయన ఈ విధంగా రాశారనమాట భాగవతంలో. కాబట్టి అందరూ సాధువులు, భక్తులు, భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ భాగవతంలో ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీలో ఎన్నో జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుడి సేవలో మనం నియుక్తపరచచ్చు అని. సో ప్రభుపాదుల వారు కోరుకున్నది ఏంటంటే ఈ భౌతిక జగత్తునే మొత్తం కాకుండా కొన్ని స్థలాలు, కొన్ని ప్రదేశాలైన సంపూర్ణంగా ఆధ్యాత్మిక జగత్తుగా మార్చేయాలనేది ప్రభుపాదుల వారి ఉద్దేశం. సో అదే ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఈ జూహు మందిరం చుట్టుపక్కల ఒక సిటీని తయారు చేద్దాం అనుకున్నారు. స్పిరిచువల్ సిటీ, ఆధ్యాత్మిక నగరాన్ని ప్రభుపాదుల వారు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఒక మాయా పైన ఒక దండయాత్ర అన్నమాట ప్రభుపాదుల వారు చేస్తున్నారు. ఇలా ఆధ్యాత్మిక నగరాల్ని, మందిరాల్ని సృష్టించి. సో ఇలా కొన్ని మాసాల నుంచి ఎన్నో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుపాదుల వారు. కానీ ఇదంతా కూడా ఇంకా యుద్ధం, మాయ పైన యుద్ధం జరగడం మొదలైంది అంతే. సో ప్రభుపాదుల వారు ఈ కార్యాలు మొదలుపెట్టారు. ఆయన శిష్యులు అప్పుడప్పుడు ఈ కార్యాలు చేస్తూ కొంచెం వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. మేము ఆధ్యాత్మిక జీవితం పాటించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాము, ఇక్కడ ఆనందంగా ఉంటామనుకున్నాము, ఇక్కడేంది ఇంత యాంగ్జైటీ, ఇంత టెన్షన్ ఉంది అని కూడా వాళ్ళకి ప్రశ్నలు వచ్చాయన్నమాట మైండ్లో. సో ప్రభుపాదుల వారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రోత్సహించేవారు. వారు సరిగ్గా భక్తి సేవ చేసుకోవడానికి కావాల్సిన చేతనను ప్రభుపాదుల వారు వాళ్ళకి అందించేవారు అనమాట. ఆయనకు తెలుసు ప్రభుపాదుల వారికి వీళ్ళు ఒక్కసారి నిస్వార్థపూర్వంగా ఏమాత్రం స్వార్థం లేకుండా కృష్ణుడికి అంకితమైపోయి సేవ చేయడం మొదలుపెట్టి ఆ సేవలో ఉన్న ఆనందాన్ని ఒక్కసారి ఆస్వాదించడం మొదలు పెడితే ఇంకా వాళ్ళు వేరే ఏ కార్యం చేయడానికి ముందుకు వెళ్ళరు అని. సో అందుకే ఆయన తన ఆచార్యులైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఒక వాక్యాలు గుర్తుకు తెచ్చుకొని ఇలా అన్నారు: difficulties undertaken in the course of your devotional service I will consider the greatest happiness. భక్తి వినోద్ ఠాకూర్ అన్నారన్నమాట, భగవంతుడి సేవలో కలిగే కష్టాలన్నీ ఏవైతే మనకు వస్తాయో అవన్నీ కూడా మనము ఆనందం అన్నిటికన్నా ఎక్కువ మనకిచ్చే ఆనందం ఇచ్చే అవి. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు తన భక్తులకి అక్కడ ప్రోత్సహించారు. బాంబేలో కూడా ప్రాజెక్ట్లో కృషి చేయడానికి. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనం ఇక్కడే ఈరోజు చర్చ ముగిద్దామంట. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అధ్యాయం మొదలు పెడతాను.
సో చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్త వృందకి జై. దాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.